మీకు గుర్తుందా 2000s లో లాంగ్ డిస్టెన్స్ జర్నీ కోసం ట్రక్కుల చాసెస్ పైన బిల్డ్ చేసిన బస్సెస్ లో ట్రావెల్ చేయాల్సి వచ్చేది. ఆ బస్సెస్ లో ప్రయాణం ఒక పెద్ద అడ్వెంచర్ లాగా ఉండేది. కంఫర్ట్ అనేది ఉండేది కాదు. ఇంజన్ ఫ్రంట్ లో ఉండడం వల్ల వేడి వైబ్రేషన్ ఎక్కువగా ఉండేవి. 2 రోజుల వరకు బస్సులోనే ఉన్న ఫీలింగ్ వచ్చేది. కానీ వోల్వో వాళ్ళు ఒక చిన్న మార్పుతో ఆ ప్రాబ్లమ్స్ ని దూరం చేశారు. అదే ఇంజన్ ప్లేస్మెంట్. మీకు ఎప్పుడూ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకు వోల్వో, మెర్సిడీస్ మరియు స్కానియా వంటి కంపెనీస్ తమ బస్సుల్లో రేర్ ఇంజన్ ఉపయోగిస్తాయి, అయితే టాటా మరియు అశోక్ లేలాండ్ ఇంకా ముందు ఇంజన్ బస్సుల్ని తయారు చేస్తున్నాయి. వోల్వో బస్సులు ఎందుకు మిగతా బస్సుల కంటే ఎక్కువగా కాస్ట్ గా ఉంటాయి? వాటిలో ఎలాంటి సీక్రెట్ టెక్నాలజీ దాగి ఉంది? వెనక ఇంజన్ బస్సుల అసలు పవర్ ఏమిటి? మరియు ఎందుకు అవి ఇండియన్ రోడ్స్ పైన అతి ప్రశాంతమైన జర్నీని అందిస్తాయి? టాటా, అశోక్ లేలాండ్ లాంటి కంపెనీస్ ఆ కాన్సెప్ట్ ని ఎందుకు వాడవు అనేవి ఈ వీడియోలో ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకు రేర్ ఇంజన్ బస్సులు అంత కంఫర్ట్ గా ఉంటాయో, దాని హిస్టరీ, దాని ప్రయోజనాలు, మరియు ఎందుకు టాటా మరియు అశోక్ లేలాండ్ వంటి కంపెనీస్ ఈ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేయడం నుంచి తప్పుకున్నాయో తెలుసుకుందాం. మొదట రేర్ ఇంజన్ కాన్సెప్ట్ యొక్క చరిత్రను చూద్దాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడ మొదలైందో తెలుసుకోవడం వల్ల మిగతా విషయాలు క్లియర్ గా అర్థమవుతాయి. 1895 నుంచి రేర్ ఇంజన్ కాన్సెప్ట్ ఉపయోగించబడుతుంది. మొదటిసారిగా మెర్సిడీస్ బెంజ్ ఈ కాన్సెప్ట్ ని తన 6 సీటర్ బస్సులో ఇంప్లిమెంట్ చేసింది. అయితే ఈ కాన్సెప్ట్ ముఖ్యంగా 1930 నుంచి పాపులర్ పొందింది. 1932లో ప్రపంచంలో మొదటి రేర్ ఇంజన్ సిటీ బస్సు ఏఈసీ క్యూ టైప్ అంగీకరించారు. ఈ బస్సును యూకేలోని అసోసియేటెడ్ ఎక్విప్మెంట్ కంపెనీ ఏఈసీ తయారు చేసింది. తర్వాత 1934లో అమెరికాలో ఎల్లో కోచ్ కంపెనీ 718 మోడల్ బస్సుని లాంచ్ చేసింది. ఇది రేర్ ఇంజన్ బేస్డ్ 40 సీటింగ్ కెపాసిటీ గల మొదటి సిటీ బస్సు. భారతదేశంలో 1978లో అశోక్ లేలాండ్ ఇండియాలో ఫస్ట్ రేర్ ఇంజన్ బస్సుని లాంచ్ చేసింది. దాని పేరు చీతా. కానీ ప్రపంచవ్యాప్తంగా రేర్ ఇంజన్ బస్సుల విప్లవాన్ని వోల్వో, స్కానియా మొదలుపెట్టింది. 1970లో వోల్వో B10R మరియు 1980లో స్కానియా K113 రేర్ ఇంజన్ బస్సుల్ని లాంచ్ చేసింది. ఇవి రేర్ ఇంజన్ పైన బేస్ అయి ఉంటాయి. ఇండియాలో 2001లో వోల్వో B10R లాంచ్ అయింది. దీన్ని ఫస్ట్ టైం కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఇది ఒక రేర్ ఇంజన్ లగ్జరీ బస్సు. ఇండియన్స్ ఫస్ట్ టైం తక్కువ డబ్బులతో లగ్జరీ ఫీలింగ్ పొందారు. మరియు ఇప్పుడు ఇండియాలో చాలా ప్రభుత్వ బస్సులు రేర్ ఇంజన్ బస్సులుగా ఉన్నాయి. ఈ రోజు ఇప్పట్లో 2025లో కేఎస్ఆర్టీసీ నుంచి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ వరకు అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టర్స్ దగ్గర ఎక్కువగా వోల్వో బస్సులే ఉన్నాయి. ఇప్పుడు మీరు లాంగ్ జర్నీస్ కి ప్రయాణించాలనుకుంటే మీరు వోల్వో బస్సు లేదా రేర్ ఇంజన్ బస్సును మాత్రమే ఎంచుకుంటారు కదా. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ గా అన్ని కంపెనీ బస్సెస్ రేర్ ఇంజన్ ఎక్కువగా యూజ్ చేస్తాయి. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఈ రేర్ ఇంజన్ బస్సులు ఎందుకు ఇంత పాపులర్ అయ్యాయి మరియు ఎందుకు కంపెనీలు ఈ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేశాయి? వోల్వో బస్సుల్లో ట్రావెల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంజన్ వెనక ఉండడం వల్ల దాని వైబ్రేషన్స్ క్యాబిన్ లోపలికి రావు. ఇంజన్ వేడి కూడా బయటే ఉండిపోతుంది. ఇంజన్ రేర్ లో మౌంట్ చేయడం వల్ల బస్సు ఫ్లోర్ ని కూడా కిందకి తగ్గించవచ్చు. దాని వల్ల ప్యాసింజర్స్ కంఫర్టబుల్ గా ఎక్కడానికి వీలుంటుంది. బస్సులో డ్రైవర్, కండక్టర్ రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్ దొరుకుతుంది. ఇంజన్ వెనక మౌంట్ చేయడానికి రెండవ రీజన్ పవర్. బస్సు ఫ్రంట్ ఇంజన్ అయినా రేర్ ఇంజన్ అయినా పవర్ ఎప్పుడు రేర్ వీల్స్ పైనే ఉంటుంది. కానీ రేర్ వీల్స్ కు పవర్ డెలివరీ చేసే విధానం రెండిట్లోనూ డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్రంట్ ఇంజన్ బస్సులో షాఫ్ట్ ద్వారా రేర్ యాక్సిల్ కు పవర్ ని పంపిస్తారు. ఈ షాఫ్ట్ పొడవు బస్సుల వీల్ బేస్ పైన ఆధారపడి ఉంటుంది. షాఫ్ట్ ఎంత పొడవుగా ఉంటే పవర్ అంత ఎక్కువగా లాస్ అవుతుంది. ఈ ప్రాబ్లం కు సొల్యూషన్ గా రేర్ ఇంజన్ బస్సులు వచ్చాయి. వాటిలో ఇంజన్ రేర్ వీల్స్ కు జస్ట్ వెనక ఉండడం వల్ల పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా తక్కువ లాస్ ఉంటుంది. అంతేకాకుండా రేర్ ఇంజన్ ఆధారంగా కంపెనీస్ ఆ బస్సుల్ని ఎంత పొడవుగా కావాలనుకుంటే అంత పొడవుగా తయారు చేసుకోవచ్చు. పవర్ అవుట్పుట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ బస్సుల్ని హిల్ ఏరియాలో డ్రైవ్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. అందుకే ప్రజలు ఈ బస్సెస్ లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అవి టైం కి డెస్టినేషన్ కి చేరుకుంటాయి. పైగా కంఫర్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ రేర్ ఇంజన్ బస్సెస్ లో కొన్ని మైనసెస్ కూడా ఉన్నాయి. వీటి మెయింటెనెన్స్ కాస్ట్ ఫ్రంట్ ఇంజన్ బస్సుల కంటే ఎక్కువ. వీటి ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ గా ఉంటుంది. టార్క్ కన్వర్టర్ ZS టైప్ హాఫ్ యాక్సిల్స్ ని యూజ్ చేస్తారు. వీటిని రిపేర్ చేయడం చాలా కాంప్లికేటెడ్, ఇంకా కాస్ట్లీ కూడా. ఇండియాలో రోడ్ కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ బస్సులు తొందరగా వర్క్ షాప్ కి వెళ్లి సర్వీస్ చేయించుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఆపరేటర్స్ కు ప్రాఫిట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. రెండవది ప్రైజింగ్. ఈ బస్సుల్ని తయారు చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇవి మోస్ట్లీ ఇంటిగ్రల్ లేదా మోనోకాక్ చాసిస్ పైన తయారు చేస్తారు. పైగా బ్రేక్స్ నుంచి సస్పెన్షన్స్ వరకు అన్ని ఎలక్ట్రికల్ గా కంట్రోల్ అవుతాయి. ఇంజన్ రేర్ లో ఉండడం వల్ల దాన్ని కూల్ చేయడానికి పెద్ద కూలింగ్ ఛాంబర్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంజన్స్ కు ఫ్రంట్ నుంచి గాలి రాదు. ఒకవేళ ఏదైనా ఫాల్ట్ వస్తే రిపేర్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఈవెన్ ఈ బస్సులు డయాగ్నోసిస్ చేసే మెకానిక్స్ కూడా డిఫరెంట్ గా ఉంటారు. మూడవది సేఫ్టీ. ఈ బస్సెస్ కు వెనక ఇంజన్ ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ ఫ్రంట్
ఫ్రంట్ నుంచి చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇవి ఫ్రంట్ నుంచి ఫ్లాట్ గా ఉంటాయి. యాక్సిడెంట్ అయినప్పుడు షాక్స్ ని అబ్జర్వ్ చేయడానికి చాసిస్ తప్ప ఏమీ ఉండదు. దానివల్ల డ్రైవర్ క్యాబిన్ లో కూర్చున్న ప్యాసింజర్స్ కు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది వోల్వో బస్సులో రేర్ ఇంజన్ ఎందుకు ఉంటుందో, టాటా మరియు అశోక్ లేలాండ్ ఎందుకు రేర్ ఇంజన్స్ కాన్సెప్ట్ ని అంగీకరించలేదని. రేర్ ఇంజన్ ఫ్రంట్ ఇంజన్ బస్సులో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చాలా వేరువేరుగా ఉంటుంది. డిజైన్, ఇంజనీరింగ్, కాంప్లెక్స్ విషయంలో చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. రేర్ ఇంజన్ బస్సుల్లో ట్రాన్స్మిషన్ ను ఇంజన్ కు కనెక్ట్ చేయడానికి చాలా రీసెర్చ్ చేయాలి. దాని కూలింగ్ సిస్టమ్ ను ఇంజన్ పర్ఫార్మెన్స్ ప్రకారం డిజైన్ చేయాలి. ఇంజన్ రేర్ లో ఉండడం వల్ల వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రాబ్లం వస్తుంది. అందుకే రేర్ ఇంజన్స్ బస్సెస్ లో వేరే రకమైన సస్పెన్షన్ ని యూజ్ చేస్తారు. అది నార్మల్ సస్పెన్షన్ కంటే చాలా కాస్ట్లీ. రెండవది రిలయబిలిటీ ఫ్యాక్టర్. టాటా అశోక్ లేలాండ్ రేర్ ఇంజన్ బస్సులు హిస్టరీ అంత గొప్పగా లేదు. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ టైంలో టాటా మోర్కోపోలో రేర్ ఇంజన్ బస్సుల్ని యూజ్ చేసినప్పుడు DTCకి ఆ బస్సుల్లో ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రానిక్ ఫాల్ట్స్ చాలా వచ్చాయి. టాటా మోటార్స్ ఆ బస్సుల్ని మోడరేట్ క్లైమేట్, ఫ్లాట్ రోడ్ల కోసం తయారు చేశారు. అందువల్ల అవి ఢిల్లీలోని క్లైమేట్ ను, రోడ్లని తట్టుకోలేకపోయాయి. అలాగే అశోక్ లేలాండ్ 2010లో లాంచ్ చేసిన రేర్ ఇంజన్ లో ఫ్లోర్ బస్సుల్ని KSRTC యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాటిలో రిలయబిలిటీ ప్రాబ్లమ్స్ కనిపించాయి. దానివల్ల KSRTC వాటిని యూజ్ చేయడం మానేసింది. ఇంకా లాస్ట్, ఆపరేటర్ అండ్ మార్కెట్ డిమాండ్. ఇండియాలో రోడ్స్ కండిషన్ గత 4-5 సంవత్సరాల్లోనే ఇంప్రూవ్ అయింది. ఇప్పటికీ చాలా సిటీస్ లో రోడ్స్ సరిగ్గా లేవు. అలాంటి రోడ్స్ పైన 1 కోటి నుంచి 2 కోట్ల బస్సుల్ని కొని నడపడానికి ఏ ఆపరేటర్ ఇష్టపడడు. ఒకవేళ కొనాలని అనుకున్న వోల్వో బస్సుల్నే కొంటారు. సిటీ బస్ ఆపరేటర్లకి ఎక్కువగా 30 నుండి 40 లక్షల మధ్యలో ఉండే నాన్ AC బస్సులే యూజ్ చేస్తారు. సిటీ టు సిటీ యూస్ లో ఈ బస్సులు ఈజీగా వర్క్ చేస్తాయి. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది లగ్జరీ బస్సెస్ లో రేర్ ఇంజన్ ఎందుకు ఉంటుందో. టాటా, అశోక్ లేలాండ్ లాంటి కంపెనీలు రేర్ ఇంజన్ కాన్సెప్ట్ ను ఎందుకు తీసుకోవడానికి భయపడుతున్నాయో. మీరు ఎప్పుడైనా బస్సెస్ లో ట్రావెల్ చేసినప్పుడు ఈ విషయాల గురించి ఆలోచించారా? కామెంట్లో చెప్పండి.